శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా చుట్టూ వివాదాల మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ బోర్డు కత్తిరింపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమాపై ఇప్పుడు నిషేధమే విధించాలంటూ తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చరిత్రను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమా తీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పరాశక్తిపై ఎందుకు ఈ స్థాయి వ్యతిరేకత? ఏ సన్నివేశాలు ఇంతటి వివాదానికి కారణమయ్యాయి? శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా విడుదలకు ముందే పొలిటికల్ తుఫాన్లో చిక్కుకుంది. సినిమాపై తమిళనాడు యూత్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. చారిత్రక ఘటనలను కావాలనే వక్రీకరించి భారత జాతీయ కాంగ్రెస్ ని, పార్టీ మాజీ నేతల ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడింది. సినిమాలో కాంగ్రెస్ పార్టీపై కల్పిత ఘటనలు చూపించారని, ముఖ్యంగా 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోయంబత్తూరుకు వచ్చి రైలు దహనం ఘటనని ప్రత్యక్షంగా చూసినట్లు చూపడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు పొలాచిలో 200 మందికి పైగా తమిళుల హత్యకి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నట్లు సినిమాలో చూపించడం వెనుక పొలిటికల్ మోటివేషన్ ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని, సినిమాలో కాంగ్రెస్ పార్టీ జెండాను కాల్చే సన్నివేశాన్ని కావాలనే పెట్టారని మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పరాశక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఎదుర్కొంది. విడుదలకి ముందే దాదాపుగా 25కి పైగా కత్తిరింపులు, అలాగే పదాలు, వాక్యాల్లో మార్పులు చేయాల్సి వచ్చాయి. అయినా మళ్లీ ఇప్పుడు తాజా వివాదం సినిమాపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివకార్తికేయన్తో పాటు రవిమోహన్, అథర్వ కీలక పాత్రలు పోషించారు. 1965 హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఒక మాజీ విద్యార్థి కథే ఈ సినిమా నేపథ్యం. అయితే అదే చరిత్ర ఇప్పుడు సినిమాకి అడ్డంకిగా మారింది. మొత్తానికి పరాశక్తి సెన్సార్ వివాదాలు, రాజకీయ ఆరోపణలు, నిషేధ డిమాండ్ల మధ్య చిక్కుకొని మరొకసారి టాక్ ఆఫ్ ద కంట్రీగా మారింది.